రోజు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పని విద్యార్థి సంఘాలు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఇదే విధంగా మనం మంత్రులు కానీ అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా అజెండాలు పక్కన పెట్టి నాయకులంతా కూడా రోడ్ల మీదకి వస్తే ఖచ్చితంగా మనం సమైక్యాంధ్ర సాధించుకుంటాం. ఈరోజు తెలుగువారి రెక్కల కష్టం మీద హైదరాబాద్ మహానగరం ఏర్పడింది తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రమే సంబంధించింది కాదు. అది తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరి ఉమ్మడి ఆస్తి హైదరాబాద్ నగరం. కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ నగరంతో కలిసి సమైక్యాంధ్రగా ఉండాలి. దానికోసం మనం అందరం కూడా పోరాటాలకు సిద్ధం కావాలి. ఈరోజు ఒక్క ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి ఖచ్చితంగా సమైక్యవాదాన్ని వినిపించిన ఒక ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయమ్మ కూడా మేము సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని చెప్పని రోడ్ల మీదకి రావాలని చెప్పని మేమంతా కూడా ఒక తెలుగు బిడ్డల్లా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై సమైక్యాంధ్ర.